హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నటసింహం బాలయ్య అండ్ విక్టరీ వెంకటేష్ వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే వీళ్ళిద్దరు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు టాలీవుడ్లో 4 పిల్లర్స్లో ఒకరు ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ హీరో అయితే వెంకటేష్ గారు టాలీవుడ్లోని క్లాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. ఇద్దరి కెరియర్లో కూడా ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈరోజు మనం నటసింహం బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే విక్టరీ వెంకటేష్ గారు చేసినటువంటి ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నటసింహం బాలకృష్ణ గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారో అండ్ ఆయన వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నా సరే ఆయన ఇప్పటికీ 100 సినిమాలకి పైగా మాత్రమే చేయడానికి కారణం ఏంటో ఇలా ఈ రీజన్స్ పై అనేక వీడియోస్ అనేవి మేము చేయడం జరిగింది. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి. అప్పుడు బాలకృష్ణ గారు వచ్చి 50 ఏళ్ళు అయినా సరే 100 ఫిల్మ్సే చేయడానికి కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఫస్ట్ వెంకటేష్ గారి ఫిలిం 1989లో రిలీజ్ అయినటువంటి ప్రేమ. హీరోయిన్ రేవతి అండ్ వెంకటేష్ గారు హీరోయిన్స్ గా నటించినటువంటి ఈ సినిమాని ఆయన హోమ్ బ్యానర్ అయినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ లోనే నిర్మించడం అనేది జరిగింది. డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. అయితే వెంకటేష్ గారి కంటే ముందు ఈ కథని సురేష్ కృష్ణ గారు బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. అయితే కథ విన్న తర్వాత బాలకృష్ణ గారు ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ లో నటించడం ఇష్టం లేక ఈ కథని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఇదే కథని డాక్టర్ డి రామానాయుడు గారికి చెప్పి ఒప్పించగా ఆ తర్వాత ఆయన వెంకటేష్ గారిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేద్దామన్నారు. దానికి సురేష్ కృష్ణ గారు ఒప్పుకొని డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా కంప్లీట్ అయి రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వెంకటేష్ గారికి మంచి సక్సెస్ గా నిలిచింది ఈ సినిమా. ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది క్రిటికల్లీ అక్లైమ్డ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేస్తుంటే ఎలా ఉండేదో, దీన్ని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 1991లో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో ఎంఎస్ రాజు గారు నిర్మిస్తే కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఫిలిం శత్రు. ఈ సినిమాలో వెంకటేష్ గారు అండ్ విజయశాంతి గారు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధించింది. ఆ టైంలో వెంకటేష్ గారి కెరీర్ లో మరొక విభిన్నమైనటువంటి సినిమాగా నిలిచింది ఈ ఫిలిం. ఈ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమా స్టోరీని వెంకటేష్ గారితో తెరకెక్కించడానికి ముందు బాలకృష్ణ గారికి కోడి రామకృష్ణ గారు చెప్పడం అనేది జరిగింది. అయితే కథ విన్న తర్వాత బాలకృష్ణ గారికి పెద్దగా ఎక్కకపోవడంతో ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అయితే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయమని బాలకృష్ణ గారు అడగడం కూడా దీనికి ఒక రీజన్ అని తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాని బాలకృష్ణ గారు వదులుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కథ ఆయనకి నచ్చడంతో ఆయన ఓకే చేశారు. ఎంఎస్ రాజు గారి నిర్మాణంలో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో తెరకెక్కి రిలీజ్ అయింది ఈ సినిమా. 1991లో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించినటువంటి సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేస్తుంటే ఎలా ఉండేదో దీన్ని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, 1991లోనే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి కమర్షియల్ మాస్ మూవీ కూలీ నెంబర్ 1. ఈ సినిమా కూడా వెంకటేష్ గారి హోమ్ బ్యానర్ అయినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ లోనే తెరకెక్కింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు హీరోయిన్ గా నటించినటువంటి ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. వెంకటేష్ గారికి మంచి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమాని కె రాఘవేంద్రరావు గారు ముందుగా చెప్పింది నటసింహం బాలకృష్ణ గారికి. ఆయనకి కథ కూడా ఎంతగానో నచ్చింది. మంచి మాస్ కమర్షియల్ సక్సెస్ ని సాధిస్తుందని ఆయన కూడా ఊహించారు ఈ సినిమాని. కానీ అదే సమయంలో బాలకృష్ణ గారు తల్లిదండ్రులు, బ్రహ్మశ్రీ, విశ్వామిత్ర అండ్ ఆదిత్య 369 లాంటి వరుస విభిన్నమైనటువంటి సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. దాంతో ఆయనకి ఈ సినిమా చేయాలని ఉన్న ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా బాలకృష్ణ గారు చేయాల్సినటువంటి ఈ ఫిలిం ఆయన దగ్గర నుండి చేజారిపోయింది. ఆ తర్వాత వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కథ ఆయన ఓకే చేయడంతో సురేష్ ప్రొడక్షన్స్ లోనే తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు చేస్తుంటే ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది అని ఇప్పటికీ చాలా మంది మాస్ ఆడియన్స్ భావిస్తూనే ఉంటారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి వెంకటేష్ గారి 4వ సినిమా 1995లో రిలీజ్ అయినటువంటి పోకిరి రాజా. ఎల్విఎస్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకి రాజ్ కోటి గారు సంగీతం అందించగా కోదండరామరెడ్డి గారు ఈ సినిమాని డైరెక్ట్ చేయడం అనేది జరిగింది.
ఈ సినిమాలో వెంకటేష్ గారు అండ్ రోజా హీరో హీరోయిన్స్ గా నటించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచినటువంటి ఈ ఫిలిం వెంకటేష్ గారి కెరీర్ లో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ లో ఒకటి. అయితే ఈ సినిమా స్టోరీని కోదండరామిరెడ్డి గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ సమయంలో టాప్ హీరో అండ్ మాతో పెట్టుకోకు అనే సినిమాలతో బాలకృష్ణ గారు చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అండ్ ఈ స్టోరీ కూడా ఆయన పెద్దగా ఇంప్రెస్ చేయలేదనే చెప్పాలి. మొత్తానికి బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సినిమా స్టోరీ అనేది వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయనకి నచ్చడంతో ఆయన ఓకే చేయడం అనేది జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 5, 2006 లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచినటువంటి లక్ష్మి. వెంకటేష్, నయనతార అండ్ చార్మి హీరో హీరోయిన్స్ గా వచ్చినటువంటి ఈ సినిమాకి వివి వినాయక్ గారు డైరెక్షన్ వహించగా మణిశర్మ గారు సంగీతం అందించడం అనేది జరిగింది. ఈ సినిమాని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో చాలా భారీగా తెరకెక్కించారు. మంచి అంచనాలతో 2006 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పాటలు కూడా చాలా మంచి సక్సెస్ ని సాధించాయి. అయితే ఈ ఫిలిం స్టోరీని వివి వినాయక్ గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. వీళ్ళ కాంబినేషన్ లో అంతకు ముందే వచ్చినటువంటి చెన్నకేశవరెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలవడంతో వివి వినాయక్ గారు బాలకృష్ణ గారి కోసం ఒక మాస్ ఫ్యామిలీ డ్రామాని రాసుకోవడం అనేది జరిగింది. ఆ కథే ఈ సినిమా. అయితే అప్పటికే అల్లరి పిడుగు అండ్ వీరభద్ర అనే సినిమాలతో బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ సినిమా స్టోరీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పైగా ఈ తరహా సినిమాలు అనేవి ఆయన చాలా వరకు ఇంతకు ముందే చేయడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత వెంకటేష్ గారికి చెప్పినటువంటి ఈ కథ ఆయనకు నచ్చడంతో సినిమా ఓకే అయింది. ఇక 2006 సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధించి వెంకటేష్ గారి కెరీర్ లో ఉన్నటువంటి కమర్షియల్ సక్సెసెస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాలో ఉన్నటువంటి హీరో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అనేది బాలకృష్ణ గారికి చాలా సరిగ్గా సూట్ అవుతుందని ఇప్పటికీ చాలా మంది ఆడియన్స్ భావిస్తూ ఉంటారు. ఆయన గనక ఈ సినిమా చేస్తుంటే ఖచ్చితంగా ఆ టైంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండేది అని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్ముతారు. మరి ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని అండ్ ఈ సినిమా ఆయన చేస్తుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక 2007 లో రిలీజ్ అయినటువంటి తులసి సినిమా వెంకటేష్ గారి కెరీర్ లో మరొక సక్సెస్ఫుల్ ఫిల్మ్ గా నిలిచింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమాకి డిఎస్పి గారు మ్యూజిక్ అందించడం అనేది జరిగింది. వెంకటేష్, నయనతారలు హీరో హీరోయిన్స్ గా నటించినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా స్టోరీని బోయపాటి శ్రీను గారు ఆ టైంలో బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. ఈ సినిమాలో ఉండేటటువంటి మాస్ సీన్స్ అనేవి బాలకృష్ణ గారికి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఆయన భావించి ఆయన్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ని రాసుకోవడం అనేది జరిగింది. అయితే స్టోరీ విన్న బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను అప్పటికి కొత్త దర్శకుడు కావడంతో తన లార్జర్ దెన్ లైఫ్ మాస్ ఇమేజ్ ని ఒక కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయగలడా లేదా అనే కన్ఫ్యూజన్ తో ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అయితే ఈ బోయపాటి శ్రీనే తర్వాత బాలకృష్ణ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అనేవి ఇవ్వడం విశేషం. ఆ తర్వాత వెంకటేష్ గారికి చెప్పినటువంటి ఈ సినిమా స్టోరీ ఆయనకి నచ్చడంతో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కింది. డిఎస్పి మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించింది ఈ సినిమా. అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ మాస్ ప్రేక్షకులు కూడా ఆ టైంలో ఈ సినిమాని బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేసుంటేనే బాగుండు, మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆ టైంలోనే చూసేవాళ్ళమని వాళ్ళు ఎప్పటికీ భావిస్తారు. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసిండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఈ విధంగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలన్నీ కూడా వెంకటేష్ గారు చేయడం అనేది జరిగింది. వీటిల్లో కూడా మెజారిటీ హిట్సే ఉండడం విశేషం. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా సినిమాని మేము మర్చిపోయి ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి.